మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు కూడా నేను లైవ్ మార్కెట్లో మీకు స్టాక్స్ అందిస్తున్నాను. టైట్ షెడ్యూల్లో ఉన్నాను కూడా, డెఫినెట్గా మీకోసం నేను చేయాలని చేస్తున్నాను. బట్ ఇది కంటిన్యూ అవుద్దా అని మనం చెప్పలేము, ఎందుకంటే చాలా టైట్ షెడ్యూల్లో ఉన్నాను. ఆన్లైన్ క్లాసెస్ అని, ఆఫ్లైన్ క్లాసెస్, బట్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను చేయాల్సి వస్తుంది. బట్ ఇది 100% కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. బట్ మేబీ సమ్ టైమ్స్ మిస్ అవ్వచ్చు, ఎందుకంటే మేము క్లాసెస్లో ఉంటాము, చాలా బిజీగా ఉంటాము. కాబట్టి డెఫినెట్గా మనం ట్రై చేస్తాము ఇవ్వడానికి మీకోసం. ఇప్పుడు లైవ్ మార్కెట్లో మనం ఉన్నాము. ఈరోజు ఫస్ట్ స్టాక్ అంటే ఫస్ట్ ఇక్కడ మీకు ఇంకోటి చాలా ఇంపార్టెంట్గా చెప్పాలి. ఈ స్టాక్స్ అన్నీ టోటల్గా ఒక 10 days 10 రోజుల్లో మీరు మొత్తం వాషౌట్ చేయాలి, ప్రాఫిట్స్ తీసేయాలి, లేకపోతే ట్రేడింగ్ చేయబాక. ఎందుకంటే జనరల్గా నేను ఇంతకుముందు చాలా స్టాక్స్ ఒక షార్ట్ టర్మ్లో ఇచ్చేవాడిని. అంటే ఒక 6 వారాలు, 12 వారాలు, తర్వాత 12 months అలా నేను నెక్స్ట్ వీక్ నుంచి ఇవ్వబోతాను. జస్ట్ ఇది ఒక షార్ట్ టర్మ్, ఒక టెంపరీగా మీకు ఇస్తున్నాను. దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఇది డైలీ వచ్చి నేను ఇవ్వాలంటే డెఫినెట్గా ఇది నాకు చాలా టఫ్ అవుతుంది, నా డైలీ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా నేను వీక్లీ ఇవన్నీ ఖచ్చితంగా ఇస్తాను. బట్ ఇవన్నీ వచ్చి డెఫినెట్గా మీకు ఒక షార్ట్ టర్మ్, ఒక 10 days వరకు మీరు వాడుకొని ప్రాఫిట్ చేసుకొని ఎగ్జిట్ అయిపోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఫస్ట్ టార్గెట్స్లో మీరు అన్నీ క్లియర్ చేసుకోండి. ఎందుకంటే అంటున్నాను, ఈరోజు కొద్దిగా నేను స్టాక్స్ ఆల్మోస్ట్ ఒక 11 stocks దాకా ఇచ్చేస్తాను. ఎందుకంటే రేపు కూడా కలిపి ఇప్పుడే మనం ఇచ్చేస్తున్నాము. ఈ స్టాక్స్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇది మీకు డెఫినెట్గా ఒక మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ మనం ఒక 10 days నుంచి మన స్టాక్స్ అన్నీ ఇచ్చాము. ప్రతి స్టాక్స్ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇప్పుడు కూడా మనం ఇవ్వబోయేది ఫస్ట్ టార్గెట్స్ ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ టార్గెట్లో దయచేసి ఎగ్జిట్ అయిపోండి. ఒక అతను నాకు ఫోన్ చేసి మెసేజ్ కూడా పెడుతున్నాడు, అన్ని టార్గెట్స్ కంప్లీట్ అయింది ఒక స్టాకు, సార్ ఇంకా ఏదైనా టార్గెట్స్ ఉందా అంటున్నాడు. అంటే అతను రియల్గా మార్కెట్కి అన్ఫిట్ అండి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ఒక టార్గెట్స్ మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా టార్గెట్స్ ఉన్నాయా అని అడుగుతున్నాడు. అంటే అతను షేర్ మార్కెట్కి పనికిరాడు 100%. ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఎందుకంటే ఆశ వచ్చి మితం లేని ఆశ. ఎప్పుడైనా సరే మనకంటూ ఒక టార్గెట్స్ ఉండాలి, లాభము నష్టము సమానంగా తీసుకోవాలి. ఇలాంటివన్నీ మనం చేసుకుంటే కానీ ఈ మార్కెట్లో నిలబడలేం. అతిగా ఇలా చేసే కొన్ని లక్షల కోట్లు పోగొట్టుకుంటున్నారు మార్కెట్లో. ఇది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అతి ఆశ ఇక మీకు పనికిరాదు. అది చెప్తారు కదా, ఎక్కువ ఆశిస్తే మనం జీరోలో వెళ్ళిపోతాం. కాబట్టి మనకేం కావాలి అనేది లిమిట్గా చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని టార్గెట్స్ వచ్చిన తర్వాత ఇంకేదైనా టార్గెట్స్ ఉన్నాయా అని అడుగుతున్నాడు. అంటే ఇంకా అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడా. చూడండి, బ్యాంక్ బరోడా ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 106.30 ఉంది. చూడండి, 106.30 ఇప్పుడు లైవ్లో నేను ఫస్ట్ అవర్ 9:15కి నేను చూస్తున్నాను. ఇది 106.30 ఉంది, ఇప్పుడు నడుస్తుంది. బై చేయండి.
టార్గెట్ వచ్చి 123, 139. చూడండి 123, 139. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇది కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ 55,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇంకా మరొక స్టాక్ భారతి ఎయిర్టెల్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 700 ఉంది. బై చేయండి. 757 టార్గెట్ అండ్ 816. స్టాప్ లాస్ వచ్చి 635. చూడండి స్టాప్ లాస్ వచ్చి 635. 4 lakh crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఇది కూడా మనకి ఒక 20 years నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ భారతి ఎయిర్టెల్. ఇకపోతే కెనరా బ్యాంక్, క్యాన్ బ్యాంక్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 221 రూపీస్ నడుస్తుంది. చూడండి 221 రూపీస్ నడుస్తుంది. టార్గెట్ వచ్చి 247 అండ్ 272. స్టాప్ లాస్ వచ్చి 195 రూపీస్ స్టాప్ లాస్. ఇది కూడా 40,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న బ్యాంక్. 2003 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ వచ్చి టోటల్గా ఇప్పుడు మనము 3 స్టాక్స్ చెప్పున్నాము. బ్యాంక్ బరోడా, భారతి ఎయిర్టెల్ అండ్ కెనరా బ్యాంక్. ఇవన్నీ కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోవచ్చు. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇప్పుడు 221 నడుస్తుంది, తీసుకోండి. తర్వాత క్యాన్ ఫిన్ హోమ్స్ అంటే ఈ స్టాక్ వచ్చి ఇది వచ్చి ఓన్లీ ఇది నేను తర్వాత చెప్తాను. ఇవన్నీ బై అబో వస్తుంది. తర్వాత మీకు మరొక స్టాక్ వచ్చి బిర్లా మనీ. చూడండి బిర్లా మనీ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 61 రూపీస్ 50 పైసే నడుస్తుంది. చూడండి 61 రూపీస్ 50 పైసే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. బై చేయండి. టార్గెట్ వచ్చి 71 రూపీస్ అండ్ 80 రూపీస్. టార్గెట్ వచ్చి 71 రూపీస్ అండ్ 80 రూపీస్. స్టాప్ లాస్ వచ్చి 54 రూపీస్ స్టాప్ లాస్ అది. తర్వాత ఇకపోతే ఇది కూడా వచ్చి 350 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2009 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. టోటల్గా 4 స్టాక్స్ చెప్పున్నాను. ఇక ఫిఫ్త్ స్టాక్ వచ్చి కార్బోరండమ్ యూనివర్సల్. చూడండి కార్బోరండమ్ యూనివర్సల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 800 నడుస్తుంది. బై చేయండి. టార్గెట్ వచ్చి 938 అండ్ 1064. స్టాప్ లాస్ వచ్చి 680. ఇది కూడా 15,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. టోటల్గా 5 స్క్రిప్ట్స్ చెప్పాము ఇప్పుడు. బ్యాంక్ బరోడా, భారతి ఎయిర్టెల్, బిర్లా మనీ, క్యాన్ బ్యాంక్ అండ్ కార్బోరండమ్ యూనివర్సల్. ఇకపోతే మరొక స్టాక్ బజాజ్ ఆటో. చూడండి బజాజ్ ఆటో ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 3450 నడుస్తుంది. బై చేయండి. 3450 బై చేయండి. టార్గెట్ వచ్చి 3800 అండ్ 4100. స్టాప్ లాస్ వచ్చి 3100. ఇది కూడా వచ్చి 2008 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత మరొక స్టాక్ బజాజ్ ఫిన్సర్వ్. చూడండి బజాజ్ ఫిన్సర్వ్ ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 15,700 నడుస్తుంది. బై చేయండి. టార్గెట్ వచ్చి 17,600 అండ్ 19,500. స్టాప్ లాస్ వచ్చి 13,700. చూడండి స్టాప్ లాస్ 13,700. ఇది కూడా 2,50,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది ఈ స్టాక్కు. ఇప్పుడు టోటల్గా వచ్చి 7 స్టాక్స్ చెప్పున్నాను. తర్వాత ఇకపోతే మీకు మరొక స్టాక్ వచ్చి ఏసీసీ. చూడండి ఏసీసీ కరెంట్ మార్కెట్ ప్రైస్ 2070 నడుస్తుంది. ఇప్పుడు బై చేయండి. టార్గెట్ వచ్చి 2230 అండ్ 2395. చూడండి టార్గెట్ 2230, 2395. స్టాప్ లాస్ వచ్చి 1890. స్టాప్ లాస్ వచ్చి 1890. ఇది టోటల్గా 8 స్క్రిప్ట్స్ చెప్పున్నాను. ఇకపోతే మరొక స్క్రిప్ట్ వచ్చి అదానీ ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1740 ఉంది. చూడండి 1740 ఉంది. బై చేయండి. టార్గెట్ 1920, 2091. స్టాప్ లాస్ వచ్చి 1500. ఇది వన్స్ ఇప్పుడు మీరు 1740లో బై చేసుకున్న తర్వాత ఏదైనా డిప్ వచ్చిందంటే 1670లో కూడా మళ్ళీ మనం బై చేసుకోవచ్చు. టోటల్గా 9 స్టాక్స్ చెప్పున్నాను. ఇప్పుడు టోటల్గా 9 స్టాక్స్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోవచ్చు. అవి వచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడా, భారతి ఎయిర్టెల్, బిర్లా మనీ, క్యాన్ బ్యాంక్,
కార్బోరండం యూనివర్సల్, తర్వాత బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్, ఏసీసీ అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్. ఇవన్నీ కరెంట్ మార్కెట్ ప్రైస్, లైవ్ మార్కెట్ చెప్పున్నాను, ప్రైజెస్ కూడా మీరు ఎక్కడ బై చేసుకోండి. ఇకపోతే అంబికో చూడండి, అంబికో కాటన్ మిల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 2590 నడుస్తుంది. ఇప్పుడు బై చేయొద్దు, 2660 పైన బై చేయండి. స్టాప్ లాస్ వచ్చి 2200 రూపీస్ స్టాప్ లాస్. టార్గెట్ వచ్చి 3050, 3400. తర్వాత మరొక స్టాక్ వచ్చి అపోలో మైక్రో సిస్టమ్. చూడండి, అపోలో మైక్రో సిస్టమ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 126 నడుస్తుంది. అట్ బై అబోవ్ 127 పైన ఈ స్టాక్ని మీరు కొనండి. కొన్నారంటే టార్గెట్ వచ్చి 139 అండ్ 152. ఇది కూడా వచ్చి స్టాప్ లాస్ వచ్చి 112 రూపాయలు స్టాప్ లాసు. టోటల్గా చూడండి 11 స్టాక్స్ చెప్పున్నాను. 9 స్టాక్స్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేయమని చెప్పున్నాను. 2 స్టాక్స్ వచ్చి మీరు బై అబోవ్ చేయండి. అది ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.